హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? ఇది నా డైలీ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. మీ అందరికీ షేర్ చేయాలనిపించి చేస్తున్నాను. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రసన్న వెంకట్. అలానే నేను మార్నింగ్ 6 AM బయట క్లైమేట్ ఎలా ఉంది ఏంటి అని మీకు చూపిస్తున్నాను. ఇది మాకు రెండు వైపులా మాకు రోడ్డు వస్తుందండి, అందుకని మాకు వెంటిలేషన్ కానీ గాలి చాలా బాగుంటుంది. మార్నింగ్ లేవగానే అక్కడ నుంచుంటే కాసేపు చాలా చల్లగా బాగుంటుంది. అప్పుడే సన్ వస్తుంటాడు అన్నమాట. ఇంకా మా పిల్లలు ఇద్దరు ఇంకా స్కూల్కి రెడీ అయ్యారు. ఇంకా మా పాపకైతే ఫుడ్ తినాలంటే చాలా కష్టం అనమాట. మా బాబైనా పర్లేదు కానీ ఫుడ్ విషయంలో ఇంకా వాళ్ళిద్దరిని రెడీ చేపించేసాను. ఇంకా టైం అవుతుంది అన్నప్పుడు ఇంకా చాలా ఫాస్ట్గా తినండి అనిపించి పెట్టాలి. ఇంకా వాళ్ళిద్దరికీ టిఫిన్ చేస్తున్న టైం అనమాట. ఇంకా హాయ్ చెప్పండి రా అంటే వాళ్ళిద్దరు ఆడుతున్నారు. నేను చెప్పను అని వెళ్ళిపోతున్నాడు. ఇంకా వీళ్ళిద్దరు రెడీ అయిపోయిన తర్వాత వీళ్ళ లంచ్ బాక్స్ ఇంకా స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేసి వీళ్ళని లేపడానికైతే ఇంకా నేను మార్నింగ్ 5కి అట్లా లేవాలండి. అప్పుడు లేస్తే కానీ నాకు ఇంకా వంటలు కానీ కిచెన్లో పని కొంచెం పైన ఇంట్లో అన్నీ చేసుకొని కొంచెం ఇల్లంతా ఊడ్చుకొని ఇంకా వంటలన్నీ అయ్యేసరికి 7 అవుతుంది. ఇంకా వీళ్ళు 9కి వెళ్ళాలి స్కూల్కి. ఇంకా ఆ టైంలో నేను వీళ్ళని లేపి వీళ్ళకి అన్నీ స్నానం బ్రష్ అన్నీ చేపించి టిఫిన్స్ అన్నీ స్నాక్స్ లంచ్ అన్నీ వాటర్ బాటిల్స్ ఇంకా పిల్లలకి అన్నీ రెడీగా పెడితే కానీ వాళ్ళు కొంచెం టిఫిన్ తిని పాలు తాగి అప్పుడు వెళ్ళరు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఉంటుంది మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ వాళ్ళు కొంచెం ఏమైనా టిఫిన్ చేసి వెళ్తే మనకి ఇంకా బాగుంటుంది ప్రశాంతంగా. ఎందుకంటే కొంచెం ఏమైనా తిన్నారులే, నీరసం ఉండదు, స్కూల్కి వెళ్ళారు కదా అని అనిపిస్తుంది. ఇంకా అప్పటి వరకు మనకి పడే బాధ టెన్షన్ వాళ్ళకి అర్థం కాదు. టైం అవుతుంది అంటున్నా కూడా వాళ్ళకి చెవికి ఎక్కదన్నమాట. అవును టైం అవుతుంది, మనం చేసుకొని వెళ్ళాలి కదా పరిగెత్తాలి అని వాళ్ళకి అసలు ఏం అనిపించదు అనమాట. ఇంకా ఏం వెళ్ళాలా అని ఏడుస్తారు. మా పిల్లలు అయితే సెలవులు ఎప్పుడు వస్తాయి మమ్మీ, హాలిడేస్ ఎప్పుడు వస్తాయి అని లెక్కేసుకుంటూ ఉంటారు. సండే ఎప్పుడు వస్తుంది ఇట్లాగా. ఇంకా అందరు పిల్లలు అంతేలేండి. నిజం చెప్పాలంటే మనం చిన్నప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళేవాళ్ళం స్కూల్కి. వెళ్ళినా కూడా కొంచెం ఆ స్టడీస్ ఆ ఫ్రీడమ్ కొంచెం ఆడుకుంటూ చదువుకుంటూ అవి వేరుంటాయి. ఇప్పుడు పిల్లలకి ఎట్లా ఉంది, సిలబస్ కానీ అలానే ఉంది, వాళ్ళ మీద ప్రెషర్ అలానే ఉంది. అవి నేర్చుకోవాలి ఇవి నేర్చుకోవాలి, కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. ఇట్లా అయిపోతుంది అనమాట. వాళ్ళ మీద ఎంత బర్డెన్ పడుతుంది. కానీ అవన్నీ తెలియకుండా మనం చిన్నప్పుడు ఎంతో హ్యాపీగా ఆడుకొని అందరం ఏం చదివామండి, చిన్న చిన్న స్కూల్స్ అలా చదువుకొని వచ్చాం కదా. కానీ ఇప్పుడు పిల్లలకి అట్లా కాదు. స్కూల్స్లో కాంపిటీషను, వాళ్ళు చదివే దాంట్లో కాంపిటీషన్ అంతా ఇట్లా అయిపోతుంది. కానీ పిల్లల మీద మాత్రం ఎప్పుడు మనం ఆ బర్డెన్స్ పెట్టకూడదండి. వాళ్ళని ఎంతవరకు ఫ్రీగా వాళ్ళు చదవగలరో అంతవరకు హ్యాపీగా చదివించి వాళ్ళకి చదివిందని అర్థమవుతుందా లేదా అని చూసుకోవడం అది చాలా మంచిది. వాళ్ళ మీద అయితే ఎప్పుడు బర్డెన్ పెట్టద్దండి. ఇంకా వాళ్ళందరినీ రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళని పంపించిన తర్వాత ఇంకా నేను మిగతా పనులన్నీ చేసుకుంటాను. ఇంకా మా బాబు రారా వెళ్ళు అంటే మళ్ళీ లేదని ఇంట్లోకి వెళ్తున్నాడు. వాడితో ఒకలా ఉండదు. వాడు వచ్చేది మళ్ళీ హాఫ్ డేనే, 12:30కి వచ్చేస్తాడు. అయినా సరే వాడంతే. ఇంకా ఒక్క పూట కూడా నేను వాడు ఇయరేనండి ఎల్కేజీ జాయిన్ అయ్యాడు. అందుకని చెప్పి వాడు కొంచెం ఆడతా పాడుతూ ఉన్నాడు. ఇంకా మా పాప అయితే ఇంకా కొంచెం ఎండ పడుతుంది, అందులోనూ డస్ట్ అనమాట. అందుకు కొంచెం కళ్ళు కూడా రెడ్డిష్గా ఉన్నాయి. ఇంకెందుకైనా మంచిదిలే అని స్పెట్స్ పెట్టి పంపిస్తున్నాను. మళ్ళీ స్కూల్కి వెళ్ళినాక తీసేస్తుంది, స్కూల్లో కొంచెం ఊరుకోరు. ఇంకా వాళ్ళిద్దరిని బండి ఎక్కించి పంపించిన తర్వాత ఇంకా నేనైతే వెళ్తాను. ఇంకా వాళ్ళిద్దరిని ఎక్కించి అన్నీ పంపించేంత వరకు నాకు వీళ్ళతోనే సరిపోతుంది అనమాట. ఇంకా అప్పుడు వెళ్ళి నేను కొంచెం టిఫిన్ కానీ ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉంటాను. అప్పుడు ఫ్రీ అనిపిస్తుంది. బాయ్ అని చెప్తుంటే చూడండి అసలు పలకరు ఉలకరు అనమాట. ఇంకా వెళ్ళాలి ఇంకంతే. పాపం వాళ్ళకి ఏం చేస్తాము. కానీ ఈ డేస్ ఇప్పుడు రావు, వాళ్ళకి తెలీదు. ఇంక ఇలా ఉంటుంది నా కిచెన్ అంతా మెస్సీగా. ఇంక ఇదంతా చేసుకునేసరికి సరిపోతుంది. బాయ్.